కంప్యూటర్ ఇంజినీరింగ్ అనేది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేసే ఒక డిప్లొమా కోర్స్. దీన్ని ఇంటిగ్రేటెడ్ డిసిప్లిన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ యొక్క బేసిక్ ఎలిమెంట్స్‌ని కూడా ఇందులో డిస్కస్ చేస్తారు. మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, సర్క్యూట్ డిజైన్, హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ అనే ఇంపార్టెంట్ టాపిక్స్‌ని ఇందులో కవర్ చేస్తారు. కంప్యూటర్ ఇంజనీర్స్ యొక్క మేజర్ టాస్క్స్ వచ్చేసరికి డిజైనింగ్, ప్లానింగ్, టెస్టింగ్ అండ్ సూపర్విజన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్ బోత్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. కోర్స్ డీటెయిల్స్‌లోకి వెళ్తే కంప్యూటర్ ఇంజినీరింగ్ అనేది 3 ఇయర్స్ లాంగ్ డిప్లొమా ప్రోగ్రామ్. ఇందులో సెమిస్టర్ సిస్టమ్‌ని ఫాలో చేస్తారు. ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 2 సెమిస్టర్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్క సెమిస్టర్ 6 నెలలు ఉంటుంది. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌ని ఆఫర్ చేస్తాయి. అంటే సేమ్ ఇన్‌స్టిట్యూషన్‌లో మనం డిప్లొమాని, బీటెక్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఈ డిప్లొమాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్ఎస్ఐ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, కంప్యూటేషన్స్ అనే ఏరియాస్‌లో స్టూడెంట్స్‌ని ట్రైన్ చేస్తారు. ఎలిజిబిలిటీ విషయానికొస్తే మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్స్ ఈ డిప్లొమా కోర్స్ చేయడానికి ఎలిజిబుల్. ఈవెన్ 10+2 సైన్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్ విత్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అడ్మిషన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్తే అక్రాస్ ది ఇండియా డిప్లొమా కాలేజెస్, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ కోర్స్‌ని ప్రొవైడ్ చేస్తాయి. దాదాపుగా డైరెక్ట్ అడ్మిషన్‌ని ప్రిఫర్ చేస్తాయి. ఒకవేళ మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్‌లో మంచి పర్సెంటేజ్ ఉంటే మన స్టేట్స్‌లో పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని రాయాల్సి ఉంటుంది డిప్లొమా సీట్స్ కోసం. 10th బోర్డ్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్‌లో వచ్చిన స్కోర్ యాజ్ వెల్ యాజ్ పాలిసెట్ ర్యాంక్‌ని కన్సిడర్ చేసి డిప్లొమా సీట్‌ని అలాట్ చేస్తారు. సిలబస్ విషయానికి వస్తే ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ సెకండ్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, వెబ్ డిజైనింగ్. థర్డ్ సెమిస్టర్లో C++ ప్రోగ్రామింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటా స్ట్రక్చర్, మైక్రో ప్రాసెసర్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. ఫోర్త్ సెమిస్టర్లో కంప్యూటర్ నెట్వర్క్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెట్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, వెబ్ డెవలప్మెంట్ టూల్స్. ఫిఫ్త్ సెమిస్టర్లో జావా ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ మెయింటెనెన్స్, ఎలెక్టివ్ సబ్జెక్ట్, ప్రాజెక్ట్. సిక్స్త్ సెమిస్టర్లో జావా ప్రోగ్రామింగ్, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్. సిలబస్ అండ్ కోర్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి యూనివర్సిటీ టు యూనివర్సిటీ, స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది. ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కూడా యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ మారుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి కంప్యూటర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, యానిమేషన్, మల్టీమీడియా, మొబైల్ కంప్యూటింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్స్ ఈ టాపిక్ నుంచే కవర్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్యాచిలర్ డిగ్రీని కూడా పర్సూ చేయొచ్చు. అంటే ఎయిదర్ బీఈ ఆర్ బీటెక్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లేటరల్ ఎంట్రీకి ప్రిఫర్ చేస్తాయి డిప్లొమా హోల్డర్స్కి. మన స్టేట్స్లో ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది డిప్లొమా హోల్డర్స్. ఈసెట్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని లేటరల్ ఎంట్రీకి సీట్ని అలాట్ చేస్తారు. 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత 3 ఇయర్స్ బీఈ ఆర్ బీటెక్ని చేస్తారు కాబట్టి దీన్ని D2D స్విచ్ అంటారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్ కూడా చేయొచ్చు. ఎంఈ ఆర్ ఎంటెక్ని కూడా పర్సూ చేయొచ్చు. ఇందులో స్పెషలైజేషన్స్ విషయానికి వస్తే ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ డిజైన్, ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, మొబైల్ కంప్యూటింగ్, హార్డ్వేర్ టెక్నాలజీ, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి పాపులర్ స్పెషలైజేషన్స్ ఇన్ ఎంఈ ఆర్ ఎంటెక్. ఎంఈ ఆర్ ఎంటెక్ కాకుండా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ను కూడా చేయొచ్చు. ఒకవేళ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ కూడా చేయొచ్చు.
స్కోప్ విషయానికొస్తే వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ యాజ్ వెల్ యాస్ ప్రైవేట్ సెక్టార్స్‌లో. ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈజీగా ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయొచ్చు. కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో కూడా వైడ్ రేంజ్‌లో రిక్రూట్ చేసుకుంటారు. డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెన్సార్స్, వీఎల్ఎస్ఐ చిప్స్, మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, సర్క్యూట్ బోర్డ్, కంప్యూటర్ సిస్టమ్స్. ఈ ఫార్మ్స్‌లో మేజర్‌గా కంప్యూటర్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. టెలికాం సెక్టర్ కంపెనీస్ కూడా వైడ్‌గా రిక్రూట్ చేసుకుంటారు. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ లైక్ పవర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సెక్టార్స్‌లో కంప్యూటర్ మీద ఎక్కువగా బేస్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు కంప్యూటర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటారు. కామన్ జాబ్ ప్రొఫైల్స్‌కొచ్చేసరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హార్డ్‌వేర్ ఇంజినీర్, నెట్వర్కింగ్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ టెస్టర్, వెబ్ డిజైనర్, యాప్ డెవలపర్, ప్రాజెక్ట్ ఇంజినీర్. ఇవి కామన్ జాబ్ ప్రొఫైల్స్ కంప్యూటర్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. సాలరీ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. అంటే ఎడ్యుకేషన్ ప్రొఫైల్, గ్రేడ్స్ వీటి మీద డిపెండ్ అయి ఉండిద్ది. యావరేజ్‌గా 2-2.5 లాక్స్ పర్ యానమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్. కంప్యూటర్ సైన్స్‌లో కంప్యూటర్ లాంగ్వేజెస్, డెవలప్ అండ్ అనలైజ్ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అల్గారిథమ్స్, బిల్డ్ అండ్ స్కోర్ డేటాబేసెస్, ఇంప్రూవ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్స్. ఈ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంఫసిస్ ఆన్ ఫిజిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫిజికల్ డివైసెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మాస్టర్ రోబోటిక్స్, ప్యాటర్న్ రికగ్నిషన్, స్పీచ్ ప్రాసెసింగ్. ఈ టాపిక్స్‌ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కామన్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్‌లో కంప్యూటర్ అండ్ యాప్ ప్రోగ్రామింగ్, డెవలప్ నెట్వర్క్ సిస్టమ్స్ అండ్ డేటాబేసెస్, స్పెషలైజ్ ఇన్ ఆటోమేషన్, డెవలప్ వెబ్సైట్స్, రన్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్ట్స్. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఏరోస్పేస్, ఆటోమోటివ్, ఫ్యూయల్, వాటర్, మెడికల్ అండ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ డివైసెస్, డెవలప్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ specialize in technology, that is information security and systems, databases optimization, artificial intelligence. MBA, PhD. Computer engineering lo higher education, specialize in any industry, specialize in technology, robotics, computer networks, network development. MBA, PhD.